రోజుల ప్రయాణానికి వెళ్ళే రోజే స్టార్టింగ్కి వచ్చాను నేను ఇక్కడికి. అయితే ఇంకా మా ఆయన కూడా వచ్చారు. దేవుడు అంటే నమ్మకమే, ఆయనకి ఎప్పటి నుంచో నమ్మకం. మనం వెళ్దాం అన్నా నేను రాను, మనకి ఇంట్లో దేవుళ్ళు చాలామంది ఉన్నారు, నేను మందిరానికి రానని నీకు చెప్పాను. అయితే మా పిన్ని చెప్తే ఇంకొక రోజు కంపల్సరీ వచ్చాను. నేను మా ఆయన ఇద్దరం వచ్చాం. ఒక రెండు వారాలు ఆయన వచ్చి తర్వాతకి ఇంకా నేను రాను మందిరానికి, నువ్వు వెళ్ళినా నేనేమనను అని చెప్పిండు. అట్లా కాదు, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు ప్రశాంతత దొరకలేదు. మందిరానికి వచ్చినప్పుడు నాకు ఎంతో మంచిగా అనిపిస్తుంది. మన ఇద్దరం వెళ్దాము, దేవుణ్ణి గట్టిగా నమ్ముకుందాం, మనకి కంపల్సరిగా సంతానం కలుగుతుందని ఆయనకి ఎంతో బతిమాలాను. ఆయన నా మాట ఇన్లే. ఆయన నువ్వు వెళ్ళు, నేను రాను అని నాతో మొండిగా ప్రవర్తించాడు. 7, 8వ తారీఖులో ఇక్కడ జరిగిన ఉత్సవాలకు కూడా రాలేదు. అయితే ఆయనకి హెడ్ఏక్, వామిటింగ్స్ వారం రోజులు అట్నే అయినాయి. ఈయనేమో ఎండకు తిరిగిండు, ఎండ దెబ్బ తగిలింది అనుకొని మేము మామూలుగా చూపించుకున్నాం. అయితే నేను రాజన్నకి ఫోన్ చేశా, అన్నతోని ప్రార్థన చేపిద్దామని. అంతలోనే అన్న ఫోన్ కాలింగ్లోనే ఉన్నాడు. ఈయన బాగా పిట్స్ లెక్క వచ్చింది, కాళ్ళు చేతులు కూడా పడిపోయింది. నేనేం చేయాలో నాకు అస్సలు అర్థం కాలే. బాగా అసలు నిలబడే స్థితి కూడా లేదు ఈయనకి. అందరం ఎత్తుకొని ఆటోలో ఇక్కడ శశిబాల హాస్పిటల్కి తీసుకొచ్చి సిటీ స్కాన్ తీపిస్తే బ్రెయిన్లో గడ్డ ఉందమ్మా, బ్రెయిన్ ట్యూమర్ లెక్క ఉంది అని చెప్పారు. చెప్తే ఇంకా అన్నకు ఫోన్ చేసా, మా తమ్ముడు దానిలికి ఫోన్ చేస్తే అన్నతోని ఫోన్ చేపించి అన్న ఎమ్మటే ఇక్కడికి తీసుకురామ్మా మందిరానికంటే హాస్పిటల్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత అన్న ప్రార్థన చేసి పంపించాడు. హాస్పిటల్ మార్చండి అమ్మా మీరు అని చెప్పి ఇక్కడ ప్రార్థన చేయించుకొని మేము మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఎంఆర్ఐ స్కాన్ తీస్తే వీరికి కొంచెం సీరియస్ కేసు అమ్మా, మీరు ఎమ్మటే హైదరాబాద్ నిమ్స్కి వెళ్ళమని చెప్పారు. చెప్తే ఇంకా తెల్లారే మేము హాస్పిటల్కి వెళ్ళి అక్కడ మండే ఓపీ రాయించుకొని ఎమ్మటే అక్కడ 10-15 రోజుల దాకా ఉన్న వాళ్ళకి బెడ్లు కూడా దొరకట్లేదు. మాకు పోయిన రోజే బెడ్ ఎమర్జెన్సీ వార్డులోనే దొరికింది. బెడ్ దొరికిన తర్వాత తెల్లవారి ఆపరేషన్ చేయాలో చేయొద్దో కూడా డాక్టర్లు ఏం చెప్పలే. సడన్గా మాకు మంగళవారం రోజు సాయంత్రం ఆపరేషన్ చేస్తామమ్మా, లేకుంటే గురువారం చేస్తామన్నారు. మధ్యలో బుధవారం శ్రీరామనవమి ఉంది, డాక్టర్స్ రారని చెప్పారు. అయితే గట్టిగా ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను నేను. అయితే బుధవారం ఆపరేషన్ చేశారు. ఈయనకి హాలిడే ఉన్నా అని డాక్టర్స్ వచ్చారు, ఈయనొక్కడికి ఆపరేషన్ చేశారు దేవుడి దయ వల్ల. ధన్యవాదాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎక్కువ మాట్లాడకూడదు. ఒకసారి చూడండి. హల్లెలూయా. ధన్యవాదాలు ప్రభుకు, ధన్యవాదాలు. దేవుని గట్టిగా చెప్పండి కదా. చాలు. సల్మాన్ అన్న, మోసే అన్న, దేవుడు అన్నాను, నువ్వు ప్రార్థన చేసినావు, నాకు ధైర్యం వచ్చింది, బతికి బయటపడి వచ్చేది. దేవునికి స్తోత్రం. నా సహోదరుడు చెప్తా ఉంటే నాకు చాలా సంతోషంగా. ఎందుకంటే నా ఇంట్లో చాలా దేవుళ్ళు ఉన్నాయి, నేను ఇందులోకి అడుగు పెట్టరని అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయినాడు కొన్ని రోజుల క్రితం. నీ మందిరానికి రాను అని 3 నెలలు కూడా కాల, 4 నెలలు కూడా కాల. కానీ నా కన్నీరు ప్రార్థన, నేను దాదాపు అలా రాని వాళ్ళ గురించి పెద్దగా ప్రార్థన చేయను. కానీ హాస్పిటల్లో డాక్టర్ కష్టము 2 గంటలు తల తిప్పేస్తుంది అంటే, అయ్యా ఒకసారి మందిరానికి రా, నీ కోసం ప్రార్థన చేస్తా అంటే పాపం మోసుకుంటూ గబగబా ఇక్కడికి వచ్చినప్పుడు నాకు బాధ అనిపించింది. లోబడ్డాడు. ప్రార్థన చేయగానే తల తిప్పేసి వాంతులు అవుతున్న దగ్గర నుంచి దేవుడు స్వస్థత, మొట్టమొదటి అక్కడే స్వస్థత ఇచ్చాడు. అక్కడి నుంచి దేవుడు హైదరాబాద్ తీసుకెళ్ళాక నాకు మనశ్శాంతి లేదు. అయ్యా టైం చూస్తుంటేనేమో మరణము మీది కొత్తుకొని వస్తూ ఉంది. నేను అంత పిచ్చోడిని కాదమ్మా. ఆపరేషన్ వద్దు, దేవుడే తగ్గిస్తాడులే, ఫలానా వద్దు, ఇదే చేస్తాడులే అని అన్న పిచ్చోడిని కాదు. నేను చదువుకున్నోడే. ఎవరికి ఆపరేషన్ అనుకుంటే అవసరమైతే వాళ్ళకి ఆపరేషన్ చేపిమనే చెప్తా.
ఎవరికి వద్దు అనుకుంటున్నావు తగ్గేవి ఉంటాయో వాటినే తగ్గుతాయని చెప్తా. అవునా కాదా? అన్నా నువ్వు చదువుకున్న చదువులో నాది చిన్నదన్నా. నువ్వు పిహెచ్డి చేసినావన్నా. పిహెచ్డి అంటే మామూలు విషయం కాదన్నా. నేను ఆ రోజు బాధలో నా సహోదరుడిని ఒక్కటే అడిగినా, గంటకి ఎలా ఉన్నాడు అడగట్లా. నాకు చాలాసార్లు అక్క ఫోన్ చేసింది, బావ కొంచెం సీరియస్ రా, తొందరగా అన్నయ్యకి ఫోన్ చేసి లైన్ కలపని చాలాసార్లు అడిగింది. అయితే నేను చెప్పిన, అన్న నా పక్కన లేకపోయినా విజయవాడలో ఉన్నా ఎక్కడున్నా కూడా అన్నకు ఫోన్ చేసి, అన్న ఇట్ట పరిస్థితి అన్న, ఇట్ట బాగలేదు బాగలేదు అన్న అంటే, అరే నేను ప్రార్థన చేస్తున్నాను రా, బావకేం కాదు, తీసుకొని పొమ్మని హైదరాబాదు, క్యూర్ అయింది అని చెప్పిండు. మళ్ళీ ఇంకో తర్వాత రోజు ఆపరేషన్ థియేటర్కి తీసుకుపోయిన రోజు కూడా అక్క ఫోన్ చేసింది. అప్పుడు కూడా అన్నతో చెప్పిన, అన్న కూడా ప్రార్థన చేసిండు, ఏం కాదురా క్యూర్ అయింది, మళ్ళీ దేవుడు సాక్ష్యంగా నిలబెడతాడా బావని అని చెప్పాడు. సాక్ష్యంగా నిలబెడతాడు. ఇగో నిలబెట్టాడు చూడు, నిలబెట్టాడు చూడు. ఇవన్నీ జరిగింది ఎన్ని రోజుల్లో తెలుసా? 10 రోజుల్లోనే జరిగినాయి. 10 రోజుల్లోనే ప్రాణాన్ని నిలబెట్టుకొని ఇక్కడ కూర్చున్నాం. ఒక మైండ్కి ఆపరేషన్ జరిగితే ఎన్ని రోజులు పడుతుందమ్మా? నెలల కొద్దీ పట్టుద్ది. అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్లో క్యూ కట్టడానికే చాలా రోజులు పట్టుద్ది. నెలల తరబడి ఒక బెడ్ దొరకాలంటే నెలలు అవుతుంది. వేల మంది ఉంటారు అక్కడ. కానీ నా ఒక్కటే కోరిక, నా చెల్లి ఇక్కడికి వచ్చింది, తన భర్తను పోగొట్టుకోవద్దు. నా సహోదరుడు లాస్ట్ రోజు కూడా నన్ను కలిసిపోయాడు. నా సహోదరుడు ప్రాణంతో, మైండ్ కూడా, బ్రెయిన్కి ఆపరేషన్ జరిగిన ఆయన మాట్లాడుతూ స్వస్థతతోనే ఇక్కడ రావాలని చెప్పి అదే ప్రార్థనలో పెట్టినాడు. అదే ప్రార్థనలో ఈరోజుగా నా సహోదరుడు నేను నిలబెట్టుకున్నా. ఎన్ని కోట్లు వస్తే వస్తుంది ఈ ఆనందం? ఎన్ని లక్షలు ఇస్తే వస్తుందిరా? వెంటిలేటర్ అమ్మా, వెంటిలేటర్ మీద కూడా 24 గంటలు పెడతామని చెప్పారు. కానీ ఆ పరిస్థితి మాకు రాలేదు దేవుడి దయ వల్ల. ఒక రోజులోనే ఈయనకి మామూలు వార్డులో షిఫ్ట్ చేశారు. ఎమ్మటే డిశ్చార్జ్ కూడా చేశారు మాకు 2 డేస్లో. నా సహోదరుడు టీచర్ అనుకుంటా, టీచర్ కదమ్మా, లెక్చరర్, శ్రీ చైతన్య కాలేజీలో లెక్చరర్. చదువు లేని వాళ్ళు కాదు నాన్న దేవుడి గురించి సాక్ష్యం చెప్పేది. చదువు కన్నా గొప్పది ప్రాణము, అది దేవుడిచ్చే బహుమానము. గట్టిగా దేవుడిని చూపిద్దాం. అదే దేవుడిని నువ్వు ఎక్కిరిస్తూ ఉన్నావు. దేవుడి విషయంలో నువ్వు నాకెందుకులే అనుకుంటున్నావు. నేను ఇదే వీళ్ళకే చెప్తున్నా, ఈ సంవత్సరం నుంచి కరెక్ట్గా 2 ఏళ్ల లోపు ఆ అమ్మాయి చేతిలో సంతానంతో నిలబెడతాను. నేను నా సహోదరుడికి మాట ఇచ్చిన, మర్చిపోలా. ప్రతిరోజు నేను ప్రార్థన చేసేటప్పుడు ఆపరేషన్ అయిందా, ఆపరేషన్కి ఎన్ని గంటలకు అన్నారు, ఎలా ఉన్నారు. ఎవడైనా శ్రీరామనవమికి హాస్పిటల్లో పెద్ద గవర్నమెంట్ డాక్టర్లు వచ్చి ఆపరేషన్ చేస్తారా? శ్రీరామనవమికి ఒక్క ఆపరేషన్ జరిగింది, అది నా సంఘ బిడ్డకే జరిగింది. గుర్తుపెట్టుకో. నీ కోసము డాక్టర్లు కాదు, దేవుడే డాక్టర్ల రూపంలో వచ్చైనా కాపాడతాడు. ఇది నా నమ్మకం. వస్తాడు, ఎలాగైనా ఎక్కడైనా జరుగుద్ది. నేను చూపించేది దేవుణ్ణి. నా మందిరంలో ఉన్నది దేవుడైతే నా దగ్గర ఈ మందిరంలో సమస్తము సాధ్యమే. నా ప్రియమైన సహోదరులారా, నేను ఇచ్చిన వాగ్దానము దేవుడు నెరవేర్చేటట్టు నా సహోదరుడు వచ్చే నెలలో తన నోటితో తన అద్భుతంగా ఇంకా గొప్పగా సాక్ష్యం చెప్పేటట్టు ప్రార్థన చేద్దాం. నిన్న 2 రోజులు అవుతుంది డిశ్చార్జ్ అయ్యి. ప్రార్థన చేద్దాం, చేతులు ఎత్తి. నేను ప్రార్థన అందుకే అందరం చేస్తున్నాం. నీ గురించి 2 minutes మాట్లాడుతా. మోసే సార్, ఇంతమంది నేను చూశాను పాస్టర్, అన్నంత మంచి మనసు ఉన్న పాస్టర్ నేను చూడలేదు, చూడబోను కూడా. నేను చైతన్య కాలేజీలో 13 సంవత్సరాలు చేసినానా. నువ్వు పిహెచ్డి చేసినావనా? అసలు మాట్లాడే విధానం కానీ అసలు ఏదైనా అసలు చూడలేదన్నా. అసలు నీకు చూసి నేను చాలా ఇంప్రెషన్ అయ్యాను. దేవునికి స్తోత్రము. ప్రార్థన చేద్దాం నా సహోదరుడి గురించి. నాకు నా సహోదరుడు ఇంకా ఆరోగ్యంగా, నా చెల్లి సంతానముతో ఇక్కడ ఉండాలి. నా కోరిక నా దేవుడు నెరవేర్చాలి. మీ అందరి ప్రార్థన కూడా దీనికి తోడుగా ఉండాలి. మహాపరిశుద్ధ తండ్రి, గొప్ప దేవ, పరిశుద్ధ ఆత్మడ ప్రభా తండ్రి, వచ్చిన మొట్టమొదటి ప్రభా ఒక గొప్ప సాక్ష్యముతో నా సహోదరుడి ప్రాణాన్ని మాకు బహుమానంగా ఇచ్చావు ప్రభా తండ్రి. ఈ లోక ధనమంతా పోగు చేసిన ప్రాణం కన్నా విలువైనది లేదు ప్రభా. మీరు ఇచ్చిన ఈ ప్రాణాన్ని బట్టి స్తోత్రము తండ్రి యేసయ్యా.
రేపు నాయన డాక్టర్లు పూర్తిగా నాయన ఇంకా స్వస్థతతో ఆరోగ్యంతో ఇంకే సమస్య లేదని ప్రభా, ఆ ఇంట్లో ఉన్న భయంకరమైన శక్తుల్ని ప్రభా ఈ రోజే మేము బంధిస్తుండగా, ఈ లోకంలో మేము ఏది బంధిస్తుందో పరమనందు నేను అది బంధిస్తానన్న విధంగా అయ్యా, నేను ఆ గృహంలోకి వెళ్ళే వరకు కూడా వాటిని కదలకుండా పూర్తిగా మీరు బంధించి నా సహోదరుని చుట్టూ నీ పరిశుద్ధాత్మను మాత్రమే వచ్చి బలపరిచి నడిపించమని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గట్టిగా చెప్పండి కొద్దిగా. ఆమేన్. హల్లెలూయా. అయ్యా, నేను కొద్దిమంది దైవజనులను చూస్తా ఉన్నా, దైవజనులని ప్రవక్తలని చెప్పుకొని యూట్యూబ్లలో కనబడుతున్న వాళ్ళని చూస్తున్నా. నీకు దమ్ముంటే అక్కడికి వచ్చి దయ్యాన్ని ఊగు, కుంటోడిని నిలబెట్టు అనే దొంగ పనులు వద్దు. ఇదిగో ప్రాణాన్ని నిలబెట్టి సాక్ష్యం చూపించు, నేను ఒప్పుకుంటాను. నీ దమ్మేంటో సాక్ష్యము చూపించు. నేను నిన్ను కాపాడుకుంటాను అంటే కాపాడుకొని చూపించు, అప్పుడు ఒప్పుకుంటాను ప్రభువు నిలబెట్టిన సేవకుడు అని చెప్పేసి. నా సహోదరుని రక్షించుకుంటా 2 సంవత్సరాల్లో వీళ్ళ చేతిలో సంతానం ఉంటుంది. ఇది ఖచ్చితంగా జరిగి దేవుడు కాదు చేస్తాడు. కూర్చున్నాను.